చిక్మంగళూరులో నేను స్టే చేసిన హోటల్లో ఇది హోటల్ పేరు వసంత్ విహార్. అండ్ ఈ రూమ్ వచ్చేసి మనకి 2500 పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిక్మంగళూరు నుండి మనకి ఒక 57 కిలోమీటర్స్ దూరంలో 3 ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఒకటి వచ్చేసి హెబ్బే వాటర్ ఫాల్స్, రెండోది జెట్ పాయింట్ ట్రెక్కింగ్ ఉంటుంది. జెట్ పాయింట్ పీక్ ట్రెక్కింగ్ ఉంటుంది, అక్కడ జెట్ పాయింట్ అంటారు. సో అది హిల్ ఒకటి క్లైమ్ చేస్తాము. మూడవది వచ్చేసి రోజ్ గార్డెన్ ఉంటుంది అనమాట. ఈ మూడు కూడా ఒక ప్లేస్ దగ్గరలోనే ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాము మనకి ఒక 1.5 hour పడుతుంది టైము వెళ్ళడానికి. సో అవన్నీ ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. మనం ఇంకా ఒక దగ్గరలో ఉన్నాము, ఒక 5-6 కిలోమీటర్ల దగ్గరలో. సో దగ్గరలోకి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు కదా, రోడ్డు చాలా బాగుంటుంది. మీకు రెండు వైపులా కూడా కాఫీ తోటలు ఉంటాయన్నమాట. చిక్కమంగళూరు దగ్గర నుండి మనం ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా మీకు రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా కాఫీ తోటలు ఉంటాయి. అలాగే నేను ఇంకా ఈ ప్లేస్ గురించి మీకు మనకి అలాగో జీప్ రైడ్ ఉంటుంది, ఒక 12 కిలోమీటర్స్. సో ఆ జీప్ రైడ్లో నేను మీకు చెప్తాను. మీరు ఇంకొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత మనకి ఈ రోడ్డు ఉంటుంది, సిమెంట్ రోడ్ అయిపోతుంది. సో ఈ రోడ్లో మీరు ఇట్లా స్ట్రైట్గా వెళ్తేనే మనకి ఈ ఏదైతే మనం వెళ్తున్నామో హెబ్బే ఫాల్స్ వస్తుంది, ఇదే. సో ఇక్కడ మీరు ఆగాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆగి హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుండి హెబ్బే ఫాల్స్ తీసుకెళ్తారు మనల్ని, ఫారెస్ట్ వాళ్ళు చీప్లో తీసుకెళ్తారు. సో మనం 3200 పే చేయాలి. పే చేస్తే వాళ్ళు వాటర్ ఫాల్స్ తీసుకెళ్తారు. ఇక్కడ డ్రైవ్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అడుగుదాం. కిतना కిలోమీటర్? ఓకే, అప్ అండ్ డౌన్ 24 కిలోమీటర్. సో ఇక్కడ నుండి మనము 12 కిలోమీటర్లు జీప్లో వెళ్ళాలి, 12 కిలోమీటర్లు జీప్లో రావాలి. ముందు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఓ టైగర్ రిజర్వ్ ఫారెస్టేనా? అదే భద్రా టైగర్ రిజర్వ్ ఉంటుంది దీన్ని. సో ఇక్కడ చూడండి, ప్రైస్ పర్ జీప్ 3200. ఒక 5 పీపుల్ని తీసుకువెళ్తారు. పర్ పర్సన్కి 640 ఉంటుంది. సో ఎట్లా అంటే మనము ఎంతమంది ఉన్నా కూడా జీప్ మాట్లాడుకోవాలన్నమాట. ఇద్దరమే ఉన్నాము అంటే 640 ఇస్తా అంటే కుదరదు. సో కంపల్సరీ ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా కూడా ఒక జీప్కి 3200 పే చేసి తీసుకెళ్ళాలి. మనీ పే చేసాము జీప్కి. సో ఇక్కడ జీప్ లేదు, తెప్పిస్తున్నారు. ఒక 20 నిమిషాలు వెయిట్ చేయాలి. మనం ఇటు ఫాల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇటువైపు వెళ్తే మనకి జెట్ పాయింట్ ట్రెక్కింగ్ను రోజ్ గార్డెన్ వస్తుంది. బాగా సెట్ చేసుకున్నావుగా. మనం జీప్లో స్టార్ట్ అయ్యాం. సో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే గేట్ కనపడుతుందో, సో ఆ గేట్ తర్వాత మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇదంతా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. సో జీప్లోనే తీసుకెళ్తారు. మన ఓన్ వెహికల్స్ని అలో చేయరు. ఓన్లీ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జీప్స్లోనే తీసుకెళ్తారు మనల్ని. ఎక్కడ కూడా మధ్యలో దిగడానికి ఉండదు. మనకు ఒక కాఫీ ఎస్టేట్కి రీచ్ అవుతాము. అక్కడ వరకు కూడా మనము జీప్లోనే ఉండాలి. సో మనం ఏంటంటే మొదటి రోజు చిక్కమంగళూరులో మొదటి రోజు మనము ములాయంగిరి, జరీ వాటర్ ఫాల్స్, బాబా బోధన్గిరి చూసాము. ఇది రెండో రోజు అనమాట. రెండో రోజు మనం ఈ హెబ్బే వాటర్ ఫాల్స్కి వచ్చాము. సో దీంట్లో రైడ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, చెప్పారు. సో 12 కిలోమీటర్లు తీసుకువెళ్తారు జీప్లో. అలాగే వాటర్ ఫాల్ కొంచెం నడవాల్సి ఉంటుంది కాఫీ ఎస్టేట్కి రీచ్ అయిన తర్వాత. మళ్ళీ అలాగే రిటర్న్ మనము 12 కిలోమీటర్స్ తిరిగి వస్తాం. మొదటి రోజు మనం తిరిగిన వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్స్ క్లిక్ చేసి అవి మీరు చూడొచ్చు. జూమ్ చేస్తాను. ఓకే, మనకి జీప్లో వెళ్ళేటప్పుడు మన లక్ బాగుంటే టైగర్ కూడా కనపడవచ్చు. డ్రైవర్ చెప్పాడు 1 వీక్ బ్యాకే వాళ్ళకి టైగర్ కనపడిందని.
సో ఈ 12 కిలోమీటర్ల జీప్ రైడ్ ఏదైతే 12 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ మనము 12 కిలోమీటర్లు వస్తామో ఇదంతా కూడా మనకు ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనమే ఉంటాము కాబట్టి అదంతా కూడా వ్యూస్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మనము ఇప్పుడు వచ్చేది కాఫీ ఎస్టేట్కి రీచ్ అయ్యామన్నమాట. కాఫీ ఎస్టేట్ ఇక్కడ దాకా వస్తుంది జీబు. ఇక్కడ నుండి మనం వాక్ చేసి వాటర్ ఫాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే జీబ్ ఆగిన దగ్గర మీకు ఒక పాడుబడిపోయిన ఇల్లు ఉంటుంది, అది బ్యాక్గ్రౌండ్ లొకేషన్గా బాగుంటుంది ఫోటోలు దిగాలంటే. అలాగే అక్కడ ఇంకొన్ని లొకేషన్స్ ఉంటాయి మీకు ఆ ఇంటి దగ్గర. సో మీరు మంచి ఫోటోషూట్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బాగా గ్రీనరీగా మీకు మంచి బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి మీ ఫొటోస్కి. ఫోటోషూట్ చేసుకోవాలంటే కనుక మీకు ఇది కూడా ఒక మంచి ప్లేసు. ఎందుకంటే మనం వచ్చే దారిలో ఎక్కడ కూడా జీప్ ఆపరు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి. సో ఎక్కడ ఫొటోస్ దిగవచ్చు, అన్ని వాటర్ ఫాల్స్ దగ్గర దిగవచ్చు మీరు. జీప్ అక్కడ దాకా వస్తుంది, అక్కడ నుండి మనం వాక్ చేయాలి. నుండి వాక్ చేయాల్సి ఉంటుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇది కాఫీ ఎస్టేట్. అవును, కాఫీ ఎస్టేట్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ ఫాల్ దగ్గరికి. బాబాయ్ హైదరాబాద్, బాబాయ్ హైదరాబాదే. అనంతపురా? ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడు వచ్చే 20-30 ట్రైన్ సార్. ఇక్కడ బాడి పిల్లలు పని టెంపరీ. ఎక్కడ ఉంటావు? అక్కడ రంగనల్లి సార్, రంగనల్లినే. మీకు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే దారిలో మీకు ఇలా కాలువలు వస్తూ ఉంటాయి. ఇవేంటంటే పైన వాటర్ ఫాల్ నుండి వచ్చే వాటరే ఇవి. వీటిని దాటుకుని మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాము. ఆ వాటర్ ఫాల్ నుండి వచ్చే వాటరే ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఈ వాటర్లో నడవచ్చు కావాలంటే, వాటర్ ఫ్లో తక్కువ ఉంటే మీరు వాటర్లో నడవచ్చు, లేకపోతే ఇలా చిన్న బ్రిడ్జెస్ కట్టారు. నేను ఇది 4గోసారి ఈ వాటర్ ఫాల్ దగ్గర రావడము. అంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి వాటర్ తక్కువ ఉన్నాయి, ఒకసారి అంటే బాగా వర్షాకాలం వచ్చాను, అప్పుడు వాటర్ ఫ్లో బాగా ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏంటంటే నేను తాళ్ళు కట్టేసుకుని, నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు తాళ్ళు కట్టి ఉండే, తాళ్ళు పట్టుకుని మనము ఆ కాలువలు దాటవలసి వచ్చిందనమాట. కానీ అది ఒక మంచి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయింది నాకు. హాయ్ రామ్స్. మీరు ఎక్కడన్నా నుంచున్నారంటే వెంటనే జల్దీ పెట్టాలి. ఎస్ ట్రూ. ఆల్రెడీ ఇప్పుడు 2 వీకెండ్ వర్షం ఎక్కువ పడినా ఒక్కోసారి స్టాప్ చేస్తారు వాటర్ ఫాల్ తీసుకెళ్లే దగ్గరికి. ఎందుకంటే చాలాసార్లు నేను ఈ చిక్కమంగళూరు ట్రిప్ వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్ మిస్ అయ్యాను, ఎందుకంటే అలౌ చేయరు. సో మనం చెప్పలేము, అంతా కూడా మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి క్లోజ్ చేస్తూ ఉంటారు ఈ వాటర్ ఫాల్ దగ్గర తీసుకువెళ్ళేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒకసారి ఓపెన్ చేస్తూ ఉంటారు. మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు ఓపెనే ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించేది 2018 జూలై నెలలో వచ్చాను నేను. అప్పుడు మంచి వర్షాకాలము, బాగా వర్షాలు పడుతున్నాయి. అప్పుడు చూడండి, ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి మేము వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆ ఫ్లోకి ఆ తుంపర్లు పడుతుంటే మేము దగ్గరికి వెళ్ళలేకపోయాము. కానీ అప్పుడైతే చాలా ఉధృతంగా వస్తుంది వాటర్ ఫాల్. సో ఆ తాళ్ళు పట్టుకుని దాటుకుని వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళి ఈ వాటర్ ఫాల్ని చూసి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. చూశారు కదా, అది మేము 2018 జూలైలో వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఇలా ఉంది వాటర్ ఫాల్. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ జలగలు ఉన్నాయి, మమ్మల్ని అయితే కుడతానే ఉన్నాయి అన్నమాట. కానీ బాగా ఎక్కువ లేవు, కానీ ఒకే చోట నుంచి ఉంటే కనుక జలగలు పట్టేస్తూ ఉన్నాయి.
చూసుకుంటూ ఉండాలి. అలాగే నేను ఈ వాటర్ ఫాల్కి సమ్మర్లో కూడా వచ్చాను, వేసవికాలంలో. అప్పుడైతే మనం వాటర్లో దిగి ఆడుకోవడానికి బాగుంటుంది, ఎందుకంటే ఇంకో తగ్గుతుంది కొంచెం వాటర్ ఫాల్, వచ్చే ఫ్లో తగ్గుతుంది. సో అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పడుతుంది అన్నమాట వాటర్ ఫాల్ కింద పడిన తర్వాత. సో అక్కడ మీరు ఫ్యామిలీతో వచ్చి పిల్లలతో వచ్చి కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అది స్విమ్మింగ్ పూల్ ఏంటంటే వాటర్ పడి వాటర్ వెళ్తూ ఉంటే మధ్యలో పూల్ లాగా తయారవుతుంది. సో ఆ వాటర్లో మీరు దిగి ఆడుకోవచ్చు సమ్మర్లో వస్తే. ఎప్పుడైనా కూడా జీప్ రైడ్ అనేది కంపల్సరీ ఉంటుంది, మన ఓన్ వెహికల్ని అలౌ చేయరు. బట్ ఆ జీప్లో వచ్చే ఎక్స్పీరియన్సే బాగుంటుంది, ఎందుకంటే ఓన్ వెహికల్స్ రాలేవు ఆ రోడ్లో, అంటే అన్లెస్ మీకు ఏదైనా అడ్వెంచరస్ వెహికల్ ఉంటే తప్ప. కానీ అది కూడా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలౌ చేయరు. అలాగే మనకి ఆ జీప్లో రావడం కానీ, అలాగే ఈ కాఫీ ఎస్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుండి నడుచుకుంటే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. మొత్తం మనం ప్రకృతిని బాగా మీరు ఆస్వాదించవచ్చు. మేము ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసాము. అక్కడ కొంచెంసేపు కూర్చుని తర్వాత మేమేంటంటే అటుపక్కకు వెళ్ళాము అనమాట. అటుపక్కకు వెళ్తే మావాడు స్విమ్మింగ్ చేస్తా అన్నాడు. సో ట్రై చేద్దామని అటుపక్కకు వెళ్ళాము. కానీ ఆ నీళ్ళల్లో వెళ్ళడం అనేది పాకుడు పట్టేసి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి వచ్చింది. దాటుకొని ఎక్కడైనా జారితే కనుక అంతే సంగతులు, అంటే రాళ్ళు ఉన్నాయి బాగా. సో అందుకనే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో అటుపక్క వెళ్తే ఏంటంటే వాటర్ ఫాల్ పడేది అటువైపు నుండి చూడడానికి క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే ఇటువైపు గాలి వస్తూ వాటర్ ఫాల్ ఆ తుంపర్లు మీద పడి ఎక్కువసేపు మీరు చూడలేరు, అలాగే తడిసిపోతారు. సో మేము ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నుండి కొంతసేపు కూర్చుని ఆ వ్యూ ఎంజాయ్ చేసాము, వాటర్ ఫాల్ చూసాము. మీకేంటంటే ఒక గంటన్నర వరకు ఉన్నిస్తారు, తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మనతో పాటు ఒకళ్ళు వస్తారు వాటర్ ఫాల్ దగ్గరికి గైడ్ లాగా. సో వాళ్ళు అంటే మనల్ని చూసుకోవడానికి అనమాట. సో వాళ్ళు మళ్ళీ పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని త్వరగా వచ్చేయమని చెప్పేసి. మా వాడు స్విమ్మింగ్ అయితే చేశాడు కొంతసేపు జస్ట్ అట్లా, కానీ వాటర్ అయితే ఎక్స్ట్రీమ్ కూల్గా ఉంటాయి. మళ్ళీ మనం ఒకసారి వాటర్ ఫాల్ని జూమ్ చేసి చూద్దాం. జూమ్ చేస్తున్నా చూడండి, క్లారిటీగా కనపడుతుంది మనకు జూమ్ చేస్తే. అది స్టెప్ వైజ్గా ఉంటుంది. మీకు ఫస్ట్ స్టెప్ చూడొచ్చు పైన, సో ఆ వ్యూ బాగుంటుంది. అక్కడ నుండి వాటర్ ఒక స్టెప్ వచ్చి మళ్ళీ అక్కడ నుండి కిందకు వస్తూ ఉంటుంది అనమాట. సో దాని క్లారిటీగా చూడొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే హెబ్బే వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఎలా ఉందని కమెంట్స్లో పెట్టండి. కరెక్ట్గా మనం రిటర్న్ స్టార్ట్ అయ్యాక వర్షం స్టార్ట్ అయింది. వెళ్ళేటప్పుడేమో మనకి వర్షం లేదు, కానీ మనం తిరిగి వచ్చేటప్పుడు అయితే వర్షం స్టార్ట్ అయింది. మనకి 2 రకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. వర్షం లేనప్పుడు మొత్తం క్లారిటీగా చూసాము, కానీ వర్షం పడుతున్నప్పుడు ఆ మంచు పట్టేసి రైడ్ అయితే చాలా ఎక్స్ట్రీమ్గా ఉండింది. మనం కార్ దగ్గరికి వచ్చే వరకు కూడా వర్షం పడుతూ ఉంది. మన కార్ దగ్గరికి వచ్చే టైంకి వర్షం ఆగింది. చూడండి మొత్తం మంచు పట్టేసింది. వెళ్ళేటప్పుడు అయితే మీకు నేను చూపించాను, వాటర్ ఫాల్కి వెళ్ళే దగ్గరికి మీకు క్లారిటీగా అంతా కనపడింది మనకు. మొత్తం ఏదైతే మన రూట్ కానీ ఆ ల్యాండ్స్కేప్స్ కానీ అన్నీ క్లియర్ కనపడింది. ఇప్పుడు చూడండి మొత్తం మంచు పట్టేసేసింది. సో మాకు ఒకే డ్రైవ్లో మాకు 2 రకాల ఎక్స్పీరియన్సెస్ దొరికేసినాయి. అండ్ తర్వాత మీకు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, చిక్మంగళూరు వచ్చి హెబ్బే వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేసుకుంటే మీకు మ్యాప్లో వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. సో మేము వెళ్ళింది ఇక్కడికి సెప్టెంబర్ 2వ తారీఖు, ఇక్కడికి వచ్చిందేమో సెప్టెంబర్ 3వ తారీఖు. చిక్మంగళూరు వచ్చింది 2వ తారీఖు, ఇక్కడికి వచ్చింది 3వ తారీఖు. 2వ తారీఖు ములాయంగి అన్ని కవర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనం 3వ తారీఖు వచ్చామన్నమాట. సో ఇక్కడ నుండి తర్వాత మేము జెట్ పాయింట్ ట్రెక్కి వెళ్దామని డిసైడ్ అయ్యింది, ఎందుకంటే అది పక్కనే దారిలోనే ఉంటుంది.